ప్రేమ నీకు కావాలి అంటే అది దేవుని దగ్గర దొరుకుతుంది. సజీవుడైన యేసయ్య దగ్గర మాత్రమే ఆ ప్రేమ దొరుకుతుంది. నీకు ప్రేమ కావాలా, నిజమైన ప్రేమను నువ్వు సంపాదించాలా, నిజమైన ప్రేమను పొందాలా అని అనుకుంటే నీవు దేవుని ప్రేమించాలా. ఆమేన్. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనుషుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది అంటే, నా వల్ల ఎవరికైనా లాభం కలుగుతుందంటే ఆ లాభం వరకు బాగా ప్రేమ చూపిస్తారు. లాభం లేదు అనుకోండి, లాభం పోయింది అనుకోండి, నేను పట్టించుకోరు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీవు శత్రువైనా సరే, నీవు అంతగా బలం లేనివాడివైనా సరే, నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే, నువ్వు ఆరోగ్యంగా లేకపోయినా సరే, అంతేకాదు నువ్వు ఒకవేళ పాపములో పడి ఉన్నా సరే, నేను దాంట్లోంచి తీసుకురావడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి బలపరచడానికి ఆయన ప్రేమిస్తున్నాడు. ఎవరు పడిపోయిన వారిని ప్రేమించరు, ఎవరు పేదవాడిని ప్రేమించరు, ఎవరు రోగాల మధ్యలో ఉన్న వారిని ప్రేమించరు, ఎవరు డబ్బు లేని వాడిని ప్రేమించరు, ఎవరు అప్పుల పాలైన వాడిని ప్రేమించరు. కానీ నజరేయుడైన యేసయ్య అప్పుల పాలు, బాధ, వ్యాధి, సమస్యల మధ్యలో ఉన్నవాడిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ ఎవరిదంటే నజరేయుడైన యేసయ్యది. దేవునికి స్తోత్రం కలుగునుగా.